అందరికీ నమస్తే. దిస్ ఇస్ జి రఘునాథ్, సీనియర్ ఫ్యాకల్టీ, బీసీ స్టడీ సర్కిల్, ఆదిలాబాద్. ఈరోజు మనము ఒకాబులరీలో భాగంగా ప్రిఫిక్స్లు, కొన్ని ఎగ్జాంపుల్స్, తర్వాత వాటి నుండి తయారయ్యే వర్డ్స్ ఏంటి అనేది మనం చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ నేను ఒక 12 ఇంకా ఉంటాయి. మనం మెయిన్గా కీవర్డ్స్ మనం తీసుకుందాం. యాంటీ, ANTI అనేది ఒక ప్రిఫిక్స్. దీని ద్వారా మనము యాంటీ సోషల్, యాంటీ క్లాక్ వైజ్ ఇలాంటి ఎగ్జాంపుల్ వర్డ్స్ని మనం తయారు చేయొచ్చు. ఇంకా మీరు డిక్షనరీ చూడడం వల్ల మనం ఒకాబులరీ పెంచుకోవచ్చు. CO అనే వర్డ్ ఉంది, కో పైలట్, కోఆపరేట్. ఇవి మనం కో అనే వర్డ్తో మనం ప్రిఫిక్స్గా ఉపయోగించి తయారు చేసే పదాలు. డీయాక్టివేట్, డిక్రీజ్. ఎక్స్ అనే వర్డ్ ఉంది, ఎక్స్ ప్రెసిడెంట్, ఎక్స్పోర్ట్ అని అంటుంటాము. అదే MIS మిస్ తీసుకుందాం, మిస్బిహేవ్, మిస్అండర్స్టాండ్. NON నాన్ ఉంది, నాన్ స్మోకర్, నాన్ సెన్స్. ఓవర్డూ, ఓవర్లోడ్. ఓవర్ అంటే ఎక్కువగా, టూ మచ్. ముందు అని అర్థం, ప్రీపెయిడ్, ప్రిడిక్ట్ అని అంటుంటాం, ప్రిడిక్ట్. ఓకే. UN అని హ్యాపీ, అన్ప్లగ్, అన్నోన్ ఇలాంటి పదాలు మనం తయారు చేయవచ్చు. సో బై, బైసైకిల్, బైలింగ్వల్ అంటే రెండు అని అర్థం వస్తుంది. బై అంటే రెండు. మల్టీ చాలా, మోర్ దాన్ వన్ ఆర్ మోర్ దాన్ టూ. సో మల్టీమీడియా, మల్టీకల్చరల్. పోస్ట్ అంటాం తర్వాత, పోస్ట్పోన్, పోస్ట్ గ్రాడ్యుయేట్. ఇలాంటి వర్డ్స్ మనము ఈ ప్రిఫిక్సెస్ని ఉపయోగించి మన వొకాబులరీని పెంచుకునే అవకాశం అనేది ఉంటుంది. మనము రైటింగ్ స్కిల్ కూడా మన వొకాబులరీ పెంచుకున్నప్పుడు చాలా చక్కగా రాయవచ్చు. థ్యాంక్ యూ సో మచ్.